నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిర్నేని. స్వచ్ఛదనం పచ్చదనం నిత్య జీవితంలో భాగం కావాలని పొన్నం అన్నారు. నిరంతరం పర్యావరణ పరిరక్షణపై అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేకుండా అట్టి కార్యక్రమాలు విజయవంతం కావన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వాటిని నాటడమే కాకుండా పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే హుస్నాబాద్ కొత్త చెరువు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత రోడ్లకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు పొన్నం. భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ముఖ్య లక్ష్యమన్నారు. హుస్నాబాద్లో పెరుగుతున్న అభివృద్ధికి సహకరించడానికి ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని కొత్త చెరువును పరిశీలించి అక్కడ చేయాల్సిన పనులు, మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు, చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ, మనం తాగేటువంటి నీరు, ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి, నీరు, మనం తినేటువంటి తిండి, మూడు మన శరీరంలోకి ఈ మూడు కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. కృష్ణా జిల్లా యముల కుదురులో దొంగలు అర్ధరాత్రి హల్చల్ చేశారు. దొంగలు వీధులలో బయట నిలిపిన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. అల్లర్లు జరుగుతున్న క్రమంలోనే కొందరు ఆందోళనకారులు పలు ప్రాంతాల్లో అధికారిక భవనాల్లో చోరీకి పాల్పడ్డారు. ఇదే అదునుగా భావించిన అల్లరి ముఖలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారిక నివాసంలో చీరలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. నిండుకుండలా మారిన జలాశయం నుండి 1,20,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్కు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తుమ్మిళ్లకు పెద్ద ఎత్తున వరద రావడంతో ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హుటాహుటిన తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో వాదనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. తుమ్మిళ్ల ప్రాజెక్టు ఏర్పాటు కావడానికి కృషి చేసింది తానేనని, అధికారంలో ఉన్న తమ ప్రభుత్వ మోటార్లను నేనే ప్రారంభించాలంటూ వాగ్విదానికి దిగినట్లు తెలుస్తోంది. మోటార్ పంపు సెట్ను ఆపివేయడంతో ఎమ్మెల్యే విజయుడు వాటర్ డెలివరీ పాయింట్ల వద్ద బైఠాయించారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వచ్చాక తగ్గిన ఐటీ ఎగుమతులు 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 57,706 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సగానికి తగ్గిందన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో 26,464 కోట్లుగా ఐటీ ఎగుమతులున్నాయన్నారు ఆయన. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఐటీ పెట్టుబడులు సగానికి పడిపోయాయన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనుల కోసం అప్పగించే సంస్థపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్నారు. పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి. గోధి ఇండియాలు, మెయిన్ హార్ట్లు, ఈ వాల్ష్ కర్రాలు,
ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారో అది చేయండి. కానీ కేవలం కేటీఆర్ గారి కంటే నేను మెరుగ్గా చేసిన అని చూపెట్టుకోవడానికి లెక్కల కోసం ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చినాం, ఇన్ని వందల కోట్లు తీసుకొని వచ్చినామని బోగస్ కంపెనీల ఫ్రాడ్ కంపెనీలతోని తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మీ ప్రైవేట్ టూర్ కాదు, ఇది మీ ప్రైవేట్ ట్రిప్ కాదు. మీరు అక్కడికి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా ఎవరితో వ్యాపారం చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ బిజినెస్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలతోనో లేదు దిక్కు దివానా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కలిసేసి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకొని వస్తే దీన్ని ఎవరు కూడా. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల రైలు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాజాగా రాజస్థాన్లోని కోలాయత్ రైల్వే స్టేషన్లోని ట్రాక్పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్ర దీక్ష స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటారని మొక్కుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అయ్యేలా ధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. నిండుకుండలా మారిన జలాశయం నుండి 1,20,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్కు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 3 రోజుల కిందట అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ అమెరికా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డికి ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్స్ స్క్వేర్ వద్ద రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డిలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రబెల్లి దయాకర్, రాజ్యసభ ఎంపీలు దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వివేకానంద, పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. షాద్నగర్లో దొంగతనం నెపంతో డిఐ రామరెడ్డి దళిత మహిళ సునీతమ్మను, వారి కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా కొట్టడం అత్యంత హేయమైన చర్యని, ఇది అగ్రకుల దురహంకారానికి పరాకాష్ఠని ఫైర్ అయ్యారు డీఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్. సునీతమ్మను కొట్టిన డిఐ ఇతర పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. సునీతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ ధర్నా నిర్వహించారు. డిఐ రామరెడ్డి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డును దిగ్బంధించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు విశారదన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు భారీ మానవహారం నిర్వహించడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో డీఎస్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడుతూ షాద్నగర్ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్రకుల రాజ్యంలో అణగారిన వర్గాలపై ఇలాంటి దాడులే జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానవీయ చర్యని మండిపడ్డారు. డిఐ రామరెడ్డితో పాటు సంబంధిత పోలీస్ అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతమ్మను ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ధర్నాలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్లోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాతలుగా గాంధారి మండలం బొప్పాజివాడి గ్రామానికి చెందిన బాబురావు, కీర్తిశేషులు శాంతాబాయి, కూతురు మధుశ్రీ, గోపాలరావు దంపతులు సహకరించారు. వీరికి మానవ సేవా సమితి తరపున అభినందనలు తెలిపారు. ప్రతి మంగళవారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎర్రం చంద్రశేఖర్ తెలిపారు. భోజనం ప్రారంభం నెమ్మదిగా పడుకుండా ఆత్మలు అడిగండి, దయచేసి కూర్చొని డిస్కసిస్తాము. కూర్చున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో దృష్టి సారించాలని అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ అన్నారు. గ్లోబల్ చోటాఖాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపు పొందిన జన్ను కావ్యను ప్రభాకర్ బంగారు పతకంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్ముకుంట మండలంలోని మారుతినగర్కు చెందిన జన్ను కావ్య అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కావ్య కరాటే పోటీలలో బంగారు పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అభివర్ణించారు. అదేవిధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ వందలాది మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రతిభ కనబరిచే విధంగా తయారు చేస్తున్న కరాటే మాస్టర్ జలీల్ను శాల్వతో సత్కరించి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో పాల్గొని తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలన్నారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలని కోరారు. గుడ్ మార్నింగ్. ఇవాళ గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందు లైవ్లోకి రావడం జరిగింది. గ్లోబల్ చోటాఖాన్ కరాటే డూ ఇండియా అనే టోర్నమెంట్లో ఈ నెల 4వ తారీఖు కరీంనగర్లో జరిగినటువంటి ఈ జాతీయ స్థాయి కరాటే పోటీలలో జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి జన్ను రమేష్ కూతురు అయినటువంటి జన్ను కావ్య జమ్మికుంట పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటూ కరాటే జలీలు ఇస్తున్నటువంటి కరాటే పోటీలలో శిక్షణ పొంది కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభను కనబరుచుకొని కరీంనగర్లో జరిగినటువంటి నేషనల్ కరాటే పోటీలలో ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అందుకు గాను ఈ రోజున నా ప్రభు ఆర్ట్ గ్యాలరీలో కావ్యను మరియు శిక్షణ ఇచ్చినటువంటి కరాటే మాస్టర్ను ఘనంగా సన్మానించడం, అభినందించడం జరిగింది. ఇలాంటి ఈ మెడల్స్ ఇంకా సాధించాలని చెప్పని మేము అభినందిస్తున్నాను. ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి కావ్య కానీ, శిక్షణ ఇచ్చినటువంటి జలీల్ మాస్టర్ కానీ, తన బిడ్డను ప్రోత్సహిస్తున్నటువంటి జన్ను రమేష్ని కానీ అభినందిస్తూ మీ అందరు కూడా మీ పిల్లలను చదువే కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు కరాటే పోటీలలో వాళ్ళను
పంపించి మరింత ప్రోత్సహిస్తే మీ బిడ్డలు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలను చెడు వ్యసనాలకు దూరం చేయాలని చెప్పంటే ఇలాంటి క్రీడలు ఇలాంటి కరాటే పోటీలలో మీరు ప్రోత్సహించాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కావ్యకు శుభాకాంక్షలు. మరొకసారి జలీల్ మాస్టర్ అదేవిధంగా కావ్య తండ్రి అయినటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.